Is the non-spoiler review of the film Coolie Telugu dubbed movie review and rating. Acted by Rajinikanth, Nagarjuna, Sobin Sahir, Satyaraj, Shruti Hassan, Upendra and Amir Khan's guest కింద ఉన్న ఈ మూవీ అనేది నిన్ననే చూద్దాం అనుకున్నాను. టికెట్స్ దొరకలేదు, అందుకే వార్ 2 మూవీ చూసి ఆ రివ్యూ అప్లోడ్ చేశాను. నా ఛానల్లో ఉంది, చెక్ చేయండి. రివ్యూస్ లైట్కి ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. ఈరోజు మార్నింగ్ 8 AM చూశాను కూలీ. ఇంకా జెన్యున్గా ఇస్తాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను, కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, రజనీకాంత్ అలియాస్ దేవరాజ్ అండ్ సత్యరాజ్ అలియాస్ రాజశేఖర్ అనే ఫ్రెండ్ చనిపోయాడని తెలుస్తుంది. ఇంకా తర్వాత హార్ట్ అటాక్ ద్వారా చనిపోయాడని తెలుస్తుంది, కానీ హార్ట్ అటాక్ కాదు, కావాలని చంపారని తెలుస్తుంది. దానికి నాగార్జున అలియాస్ సైమన్తో సంబంధం ఉందని తెలుస్తుంది. ఆ సంబంధం ఏంటి, ఎందుకు చంపాల్సి వచ్చింది, దేవ ఎలా కనుక్కున్నాడు, సైమన్ని ఎలా ఎదుర్కొన్నాడు నాగార్జున్ని అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించిందని కనుక వెళ్తే, నిజంగా కూలీది పవర్ హౌస్ అనిపించింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్, ప్లస్ మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మైనస్ పాయింట్స్ అండ్ ప్లస్ పాయింట్స్ రేటింగ్ కూడా ఇస్తాను, కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం. ప్లస్ పాయింట్స్, ఇంకా ప్లస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీని బేస్ చేసుకునే వెళ్తుంది. ఫైట్స్ అనవసరంగా ఇరికించాలని కాకుండా అవసరం అయితేనే అక్కడ ఫైట్ ఎట్టాలి అనే టేకింగ్తో తీశారు. కాబట్టి ఎలివేషన్స్ ఉన్నాయి, కానీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి. అవసరం లేని చోట కూడా బలవంతంగా ఇరికించేసి ఫైట్ పెట్టలేదు, అలాగని అవసరం లేని చోట ఎలివేషన్స్ కూడా బలవంతంగా ఇరికించి పెట్టకుండా చాలా పర్ఫెక్ట్గా చూపించారు. మోనికా సాంగ్ బాగా హైలైట్ అయింది, అందరికీ తెలుసు, థియేటర్లో దద్దరిల్లిపోయింది. ఇంకా సౌబిన్ సాహిర్ గారి యాక్టింగ్ కూడా అదిరిపోయింది. 2 వేరియేషన్స్లో బాగా చేశారు యాక్టింగ్. ఇంకా నాగార్జున గారి గురించి మెయిన్గా చెప్పుకుంటే, ఇప్పటి వరకు చూడండి నెక్స్ట్ లెవెల్ విలనిజం చూసాము నాగార్జున గారు విషయంలో మాత్రం. రజనీకాంత్ ఫ్యాన్స్ స్వాగ్ అండ్ ఫైట్స్ స్టైల్ కోసం, నాగార్జున గారి నెక్స్ట్ లెవెల్ విలనిజం కోసం ఖచ్చితంగా రజనీకాంత్ అండ్ నాగార్జున ఫ్యాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దని చెప్తాను ఈ మూవీ అయితే. ఇంకా ఎలివేషన్స్ బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి. ఇంకా రజనీకాంత్ 30 minutes తర్వాత ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ మాత్రం ఫస్ట్ ఫైట్ రజనీకాంత్కి ఫస్ట్ హాఫ్లో, అది మాత్రం అదిరిపోయింది. ఇంకా ఈ మూవీలో వచ్చేసి ఉపేంద్ర అండ్ అమీర్ ఖాన్ కెమెరాలు కూడా కొన్న ఫైట్స్ కూడా బాగున్నాయి. ఇంకా ఉపేంద్ర గారికి అయితే 2 ఉన్నాయి ఫైట్స్, అది అదిరిపోయింది. ఇంకొచ్చేసి సత్యరాజ్ గారు ముఖ్య పాత్రలో తక్కువసేపు ఉన్నా కూడా మంచి రోల్ పడింది అని అనిపించింది నాకైతే. ఇంకా మ్యూజిక్ బై అనిరుద్ధ్ ఈస్ టూ గుడ్. రజనీకాంత్ మీద అభిమానంతో కొట్టినట్టు అనిపించింది మ్యూజిక్. ఇంకా ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ వచ్చేసి సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ 30 minutes వచ్చేసి కొద్దిగా స్లోగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ 30 minutes అంత గొప్పగా చూపించలేదు సెకండ్ హాఫ్లో నాగార్జున్ని. అసలు నాగార్జున పక్కకి తోసేశారు, అసలు ఫేస్నే చూపించలేదు ఫస్ట్ 30 minutesలో సెకండ్ హాఫ్. అదొకటి కొద్దిగా స్లోగా ఉంది సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ స్పీడ్గానే ఉంది. ఇదొకటే నెగిటివ్ అంతేనండి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని సెకండ్ హాఫ్ స్లోగా ఉంది, ప్లస్ స్టార్టింగ్ 30 minutes నాగార్జున సరిగ్గా చూపించలేదు. ఆ తర్వాత మళ్ళీ బాగానే చూపించారు లాస్ట్ 1 hour. సెకండ్ హాఫ్లో ఫస్ట్ 30 minutes సరిగ్గా చూపించలేదు. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని నేనైతే 4.8 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది నాకైతే. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, ఎంత రేటింగ్ ఇస్తారు మీరు చూస్తే కనుక అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై.